నంద్యాలలో అధికార పార్టీ కొత్త దారులు వెతుకుతున్నది. నిజం వినకు, నిజం మాట్లాడకు, నిజం చూడకు అన్న విధంగా వ్యవహరిస్తున్నది. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం నిజాయితీగా వ్యవహరిస్తున్న అధికారులను కూడా వదలడం లేదు. నిజం చెప్పడం ఓ అధికారి ఉద్యోగానికే ముప్పు తెచ్చిపెట్టింది. నంద్యాలలో క్షేత్రస్థాయి సమాచారం సేకరించి వాస్తవాలు వెల్లడించిన ఓ హెడ్ కానిస్టేబుల్ బదిలీ ఉత్తర్వులను బహుమానంగా అందుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి, ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు నిఘా వర్గాలతో పాటు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని అధికార పార్టీ రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలోనే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు నియోజకవర్గ పరిస్థితిపై నివేదిక రూపొందించి ప్రభుత్వ పెద్దలకు అందజేశారు. ఈ నివేదికతో ప్రభుత్వ పెద్దలకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డంత పనయింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న నివేదికలోని వాస్తవాలను కొందరు పెద్దలు జీర్ణించుకోలేకపోయారని పోలీసు అధికారుల్లో ఒకరు తెలిపారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ వైపే ప్రజాభిమానం వెల్లువెత్తుతోందని ఇచ్చిన నివేదికలో నంద్యాలలో టీడీపీ గెలవడం అసాధ్యమని ఇందులో పేర్కొన్నట్లు సమాచారం. ఉన్నది ఉన్నట్లుగా నివేదించిన పాపానికి ఆ హెడ్ కానిస్టేబుల్ పై స్థానికంగా ఉండే మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు ఆ హెడ్ కానిస్టేబుల్ ను ఆదోనికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందాయి. అలా ఆదేశాలు రాగానే ఇలా బదిలీ పూర్తయింది. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఆ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ను అర్ధాంతరంగా ఆదోనికి పంపిన విషయం పోలీసు వర్గాల్లో తీవ్ర దుమారో రేపింది. వాస్తవ పరిస్థితిని తెలియజేస్తే సరిచేసుకోవాల్సింది పోయి బదిలీ చేస్తారా అంటూ ఖాకీలు కొందరు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు రోజుకొకటి బయటకు వస్తూ ఉన్నాయి. అధికార దుర్వినియోగం, ఒక పక్క ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్ని, వివిధ వర్గాల వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని కరప్ట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, అధికార పక్షం చేస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు, జనచైతన్య వేదిక బాధ్యులు. చెప్పండి లక్ష్మణ్ రెడ్డి గారు, నంద్యాల జరుగుతున్న మొత్తాన్ని ఎట్లా చూస్తారు? మామూలుగా మీరు చాలాసార్లు జనచైతన్య వేదిక తరఫున చాలా ఎన్నికలు చూస్తుంటారు, చాలా ఎన్నికలకు మీ బృందాలని పరిశీలన కోసం పంపి ఉంటారు. ఇట్లా ప్రభుత్వం బ్లేటెంట్గా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అందరినీ ప్రలోభాలకు గురి చేసి లేదా బెదిరించి ఒత్తిడి చేసి చాలా గందరగోళం జరుగుతున్నట్టుంది నంద్యాలలో. జనచైతన్య వేదిక లాంటి ఒక 30 సంస్థలు కలిసి 2009లో ఎన్నికల నిఘా వేదిక అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. 2009 ఎన్నికల నుంచి ఎన్నికల నిఘా వేదిక ఎన్నికల సమయంలో ఓటర్లని ప్రలోభ పెట్టొద్దని రాజకీయ పార్టీని విజ్ఞప్తి చేయటం, అట్నే ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఈ ప్రలోభాలకు లోను కావద్దు, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓట్లేయని చెప్పని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఆనాడు జస్టిస్ డాక్టర్ అంబటి లక్ష్మణరావు గారు అలహాబాద్ హైకోర్టు మాజీ చైర్మన్, వారు ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. కేజీ రావు గారు ఎలక్షన్ కమిషన్ ఫార్మర్ అడ్వైజరు, వారు ఈ కమిటీకి అడ్వైజర్గా ఉన్నారు. ఈరోజు వారిద్దరు కూడా ఈ ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించబోతున్నారు. కేజీరావు గారు రేపు 5వ తేదీ వచ్చి 5, 6, 7 3 రోజులు నంద్యాల పట్టణంలో ఉండి పరిస్థితిని గమనిస్తారు. అట్నే రేపు జస్టిస్ అంబటి లక్ష్మణరావు గారు ఎలక్షన్ కమిషనర్ భనవర్లాల్ గారిని కలిసి ప్రస్తుత పరిస్థితిపైన నివేదిక ఇవ్వబోతున్నారు. మేము ఇటీవల లక్ష్మణరావు గారు అక్కడ పర్యటించి అక్కడ వివరాలు ఏమైనా తెలుసుకొని వచ్చిన వేదిక ఇస్తున్నారా? లేదు, అక్కడ వెళ్ళకపోయారు. ఆరోగ్యం కూడా ఏమిటి, రేపు వారు ఏం రిప్రజెంట్ చేయబోతున్నారు అంటే మేము ఒక వారం రోజుల క్రితం కర్నూలు వెళ్ళి అక్కడ ఉన్న కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికల నిఘా వేదిక సదస్సుని జరుపుకున్నాం. ఆ సదస్సులో 60 మంది దాకా వివిధ సంస్థల నుంచి వచ్చారు. వారందరూ చెప్తున్న విషయం ఏంటంటే, ఈ ఎన్నికలు భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. ధన ప్రవాహం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉంది, భవిష్యత్తులో ఇంకా జరుగుద్ది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రెండవ అభిప్రాయం, అధికార పార్టీ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఉన్న అధికార యంత్రాంగాన్ని అంతా కూడా దుర్వినియోగం చేయటం, పెద్ద ఎత్తున వాగ్దానాలు చేయటం, ప్రలోభాలకి లోన్ చేయటం. ముస్లిం కమ్యూనిటీని అయితే వాళ్ళ పెద్దలను పిలిచి మీ 56,000 ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లన్నీ నాకు వేయకపోతే బాగుండదు అనే ఒక రకమైన హెచ్చరికలాగా చెప్తూ ఉంటాం. అంటే ఎన్నికల కోడ్లు ఏముందంటే, ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడకూడదు, ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడకూడదు, ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి మాట్లాడకూడదు, ఒక భాషను ఉద్దేశించి మాట్లాడకూడదు. కానీ ముఖ్యమంత్రి
ఎన్నికలు రాబోతుందనే విషయం తెలుసుకొని అక్కడ ఇఫ్తికారు విందు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి, అంటే అక్కడ 2017 జనవరి 1 నాటికి 2,09,000 ఓట్లు ఉంటే అందులో దాదాపు 50,000 పైగా ఓట్లు ముస్లిం కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఎన్నిక గెలుపు ఓటములు అనేవి ముస్లిం కమ్యూనిటీ ఓట్లు ఆధారపడి ఉంటుందనే అభిప్రాయంతో పెద్ద ఎత్తున వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. గత 3 ఏళ్ల నుంచి మేము పరిశీలిస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు. ఈ రాష్ట్రంలో కార్యకర్తల పాలన కొనసాగుతూ ఉంది. గ్రామస్థాయి కార్యకర్త ఏం చెప్తే గ్రామస్థాయి అధికారులు తినాలి, మండల స్థాయి కార్యకర్తలందరూ ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలి, జిల్లా స్థాయి అధికారులందరూ మినిస్టర్ చెప్పినట్టు వినాలి, రాష్ట్ర స్థాయిలో అధికారులందరూ ముఖ్యమంత్రి చెప్పినట్టు వినాలి. అంటే చట్టం ప్రకారం చట్టం అమల్లో ఉండి చట్టం ప్రకారం ముందుకు పోవడం అనే పరిస్థితి పోయింది. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు ఎలక్షన్ కూడా చూడబోతున్నారు. కానీ మన ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రపతి యొక్క పరిధి పోయింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగబోతున్నాయి. పోలీసు యంత్రాంగం, అక్కడున్న జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే పనిచేయాలి కదా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్నికల జిల్లా యంత్రాంగానికి, ఇప్పుడు మీరు పనిచేస్తుంది ఎన్నికల కమిషన్ యొక్క అబ్జర్వేషన్లో, కాబట్టి మీరు గతంలోగా కార్యకర్తల పాలన కొనసాగించకండి, నిటారుగా నిలబడండి, నిక్కచ్చిగా వ్యవహరించండి. మీరు తప్పనిసరిగా తప్పులు చేస్తే మాత్రం ఆ తప్పుల్ని ఎన్నికల నిఘా వేదిక ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలు ఎవరైతే అక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని బదిలీ చేయమని మేము రేపు అడగబోతున్నాం. ఎందుకంటే ఎక్కువ కాలం అక్కడ ఉంటే అక్కడున్న స్థానిక కార్యకర్తలతోనో పార్టీ ఒకటి లక్ష్మణ్ రెడ్డి గారు, ఎక్కువ కాలం ఉన్నా తక్కువ కాలం ఉన్నా ఏమవుతుందంటే ఈ ఎన్నికల సమయం ముగిసిపోయిన తర్వాత ఎన్నికల కమిషన్కి అక్కడేమి రోల్ ఉండదు, దానికి ఏమి బాధ్యతలు ఉండవు, లేదా అంటారు పవర్స్ ఏమి ఉండవు. అప్పుడు జిల్లా యంత్రాంగం మళ్ళీ ప్రభుత్వానికి భయపడాల్సిందే కదా. అదే అందువల్ల దాదాపు భారతదేశంలో అధికార పార్టీ బై ఎలక్షన్స్లో ఎక్కువ భాగం గెలిచే అవకాశం ఉండటం కారణం అదొక కారణం. ఎందుకంటే జిల్లా యంత్రాంగం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఓటర్లను కూడా ప్రలోభపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 2 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటున్నాం, మీకు ఈ వాగ్దానాలు చేస్తున్నాం, వీటి అమలు చేస్తాం అని కొన్ని చేయటం, కొన్ని చేసి చూపించటం, ఈ వెసులుబాటు ఉంది. అది మనం గమనించాలి. కానీ ప్రధానంగా ఈ నాయకులు అటు ఇటు మారటం అనేది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినంతగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతున్నట్టుగా కనపడటం లేదు. అంటే పార్టీల మధ్య ఉండే సైద్ధాంతిక విభేదాలు, వైరుధ్యాలు ఇవన్నీ తగ్గిపోయి కేవలం అధికారం పంచుకోవాలనేటువంటి దృష్టితో, అధికార లబ్ధి పొందాలనే దృష్టితో అటు ఇటు మారుతూ ఉన్న పరిస్థితి వస్తున్నాం. ఈరోజు ఎందుకు టీడీపీలో ఉన్నాడో తెలియదు, రేపు ఎందుకు వైకాపాలో వస్తున్నాడో తెలియదు, ఈరోజు వైకాపాలో ఎందుకు ఉన్నాడో తెలియదు, రేపు టీడీపీలో ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. సో ఇలాంటి పరిస్థితి నంద్యాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, చాలామంది అటు ఇటు మారుతూ ఉన్నారు. వార్డు మెంబర్స్కి లక్షలాది రూపాయలు ఇచ్చి మీరు ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. ఒకసారి మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అంజద్ బాషా నంద్యాలలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంజద్ బాషా గారు, ఏంటి అక్కడ పరిస్థితి చెప్పండి. నమస్తే అమర్ గారు. నమస్తే, చెప్పండి. ఇవాళ నంద్యాల పరిస్థితి చూస్తుంటే నిజంగా ఒక అధికారంలో ఉండే ప్రభుత్వం ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తుంది, నాయకులకైతే ఏమి మరి ఓటర్లకైతే ఏమి, ఈ విధంగా ఈ నంద్యాల ఎన్నికల్లో ఈ విధంగా అన్ని రకాల ప్రలోభాలకు గురి చేయడం జరుగుతుంది. మరి ఇవాళ పరిస్థితి చూస్తుంటే ఒక భయానక పరిస్థితి మన నంద్యాల పట్టణంలో సృష్టించడం జరిగింది. ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు స్వేచ్ఛగా వాళ్ళు తిరిగే పరిస్థితులు కూడా లేరు ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో. ఎందుకంటే మొన్న చూశారు మీరే, ఒక కౌన్సిలరు వాళ్ళ ఇంటి మీద దాడి చేసి, ఒక కౌన్సిలర్ ఇంట్లో ఒక 4-5 లక్షల రూపాయలు, ఒక వ్యాపారస్తుడు ఆ ఇంట్లో 4-5 లక్షల రూపాయలు ఉందని ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి అదే ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన కౌన్సిలర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం, ఎలాంటి వాళ్ళ ఇది వాళ్ళకి ఏం లేకుండా కూడా సోదాలు చేయడం జరిగింది. మరియు మొన్న 12వ డివిజన్ 12వ వార్డుకు సంబంధించిన ఒక ముస్లిం కౌన్సిలర్ హనీఫ్ అనే వ్యక్తి, అతను స్వచ్ఛందంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని ఒక రివ్యూ మీటింగ్లో కూడా పాల్పంచుకోవడం జరిగింది.
రేపు జగన్మోహన్ రెడ్డి గారు 3వ తేదీ నంద్యాల పట్టణానికి రాబోతున్నారు. నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ, ఎందుకంటే గతంలో నుంచి కూడా శిల్పా మోహన్ రెడ్డి గారితోనే ఆయన కొనసాగడం జరిగింది. దాంట్లో భాగంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని వాళ్ళ అనుచరులతో వచ్చి పొద్దున 10:30-11 గంటలకు పార్టీలో చేరడం జరిగింది. మరి రివ్యూ మీటింగ్లో కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి అతను ఇంటికి వెళ్ళిన తర్వాత 3-3:30 గంటల ప్రాంతంలో అక్కడ కాపు కాసి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకందరికి కూడా కార్లలో ఎక్కించుకొని పోయి 3-4 గంటల సేపు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ ఇంటి, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారని కూడా తెలియని పరిస్థితుల్లో 4-5 గంటలు ఆయనకు నిర్బంధించేసి ఆయనకు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారో, మరియు అన్ని రకాలైన ఆయనకు ఒక కౌన్సిలర్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేసి ఆయన ద్వారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానినే, కానీ నేను ఏదైతే నా వార్డు ప్రజలు తెలుగుదేశంలోనే కొనసాగమంటున్నారు అనే ప్రెస్ మీట్ పెట్టించి ఆయన ద్వారా చేసి ఆయనకు మళ్ళీ తెలుగుదేశం కండువా వేసిన పరిస్థితులు ఇక్కడ ఈ విధంగా కొనసాగుతున్నాయి. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన నాయకులు కానీ, కార్యకర్తలు ఉండే ప్రతి లాడ్జీల్లో కూడా నిన్న మొన్న కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా వచ్చి సోదాలు చేసిన పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండే ఎక్కడ కూడా ఇలాంటి సోదాలు జరగడం లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఈ విధంగా. అంజద్ బాషా గారు, ఇప్పుడు మీరు చెప్తున్న సంఘటనకు సంబంధించి ఎన్నికల కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేసినారా? వాళ్ళు ఏం రియాక్ట్ అయినారు? తప్ప మేము ఎందుకంటే ఆ రోజు వాళ్ళ కుటుంబం వద్దకు మేము కానీ, శిల్పా మోహన్ రెడ్డి గారు అందరూ కూడా, కొందరు శాసనసభ్యులు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళడం జరిగింది. నిజంగా వాళ్ళ తల్లి ఆ ఆవేదన చూస్తుంటే నిజంగా మాకు కూడా చాలా జాలేసింది. మేము అక్కడి నుంచే మన ఎస్పీ గారికి కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా 4-5 గంటల నుంచి కౌన్సిలర్ గారు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియని పరిస్థితులు ఉంది. ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది అని కూడా మన ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంతలోపే ఆ కౌన్సిలర్ నుంచి ఈ విధమైన ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇప్పించి ఆయనకు తెలుగుదేశం కండువా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాము. ఖచ్చితంగా ఇవాళ ఎన్నికల కమిషన్ అధికారులందరూ కూడా మేము అదే కోరుకుంటున్నాము. ఇక్కడ ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసే విధంగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేయాలని కూడా మేము కోరడం జరిగింది. మరి అదే విధంగా ఒక్కసారి మనం చూస్తే ఇవాళ బోగస్ ఓట్లు అనేది కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ నమోదు కావడం జరుగుతుంది. అవి కూడా కానీ అంజద్ బాషా గారు, ఎన్నికల సంఘం మొన్న ఓట్ల నమోదును ఇచ్చేసింది కదా, జనవరి నాటికున్న ఓట్లే ఉంటాయని చెప్పింది కదా, బోగస్ ఓట్లు ఎట్లా వస్తాయి? 2017 లేదా ఒకే ఐడి పైన వందల మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. వస్తా ఆంజనేయ రెడ్డి గారు వస్తాను మీ గారికి. చెప్పండి అంజద్ బాషా. లే ఎందుకంటే మేము ఎన్నికల కమిషన్ అధికారితో ఇక్కడ కలిసిన తర్వాత ఏదైతే మన పేపర్లో వచ్చింది జనవరి 31వ తేదీ లోపల ఉండే నమోదైన ఓటర్స్ని మన పరిగణలోకి తీసుకుంటున్నామని కూడా పేపర్లో రావడం జరిగింది. కానీ మేము ఎన్నికల కమిషనర్ అధికారులను కలిసిన తర్వాత వాళ్ళు ఆ విధంగా మనము ఇవ్వలేదండి, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా నమోదు చేసుకునేడానికి అవకాశాలు ఉన్నాయని కూడా ఇక్కడ ఏదైతే ఎన్నికలకు అధికారి ఉన్నారో అది మరి స్పష్టంగా, ఎందుకంటే 10 పోలింగ్ డేట్ కన్నా 10 రోజులు వర్కింగ్ డేస్ ఉన్నంత వరకు అందరు కూడా నమోదు చేసుకునేదానికి అవకాశాలు ఉన్నాయని కూడా ఇక్కడ అధికారి కూడా చెప్పడం జరిగింది. ఓకే, మాట్లాడదాం దాని గురించి. వస్తాను ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం నంద్యాల ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం. చర్చలోకి వెళ్లే ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ని చూద్దాం. విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఈ కేసులో కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏమిటి? విక్రమ్ గౌడ్ కేసులో ప్రధానంగా ఇప్పటి వరకు విక్రమ్ గౌడ్ తనపైన తానే కాల్చుకునేందుకు
సుపారీ ఇచ్చాడనేటువంటి ఒక అనుమానం ఉండేది. అయితే అనుమానం బలపడే విధంగా పోలీసులు ఇప్పుడు ఈ కేసులో A1 గా విక్రమ్ ను చేర్చడం జరిగింది. విక్రమ్ గౌడ్ ను A1 ముద్దాయిగా చేర్చారు. అతనితో పాటు నందా అనేటువంటి ఒక వ్యక్తి విక్రమ్ గౌడ్ కు సహకరించినటువంటి ఈ మొత్తం గ్యాంగ్ కు సంబంధించి అతన్ని A2 గా చేర్చడం జరిగింది. వీరితో పాటు మరొక నలుగురిని ఈ కేసులో చేర్చి దీంట్లో 420 కింద కూడా ఇప్పటివరకు 307 అటెంప్ట్ మర్డర్ అనేటువంటి కేసు పెట్టారు. దాంతో పాటుగా ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కొత్త సెక్షన్లు చేర్చారు. దాంతో పాటు చీటింగ్ కేసు కూడా పెట్టడం జరిగింది. విక్రమ్ గౌడ్ ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారిగా వ్యవహరించాడని పోలీసులు తేల్చడం జరిగింది. సూత్రధారిగా వ్యవహరించడం కాదు, ఒక ముఠాను ఆయన సంప్రదించి ముఠా ద్వారా తనపై హత్యా యత్నానికి సంబంధించి ఒక ప్లాన్ వేశాడు, స్కెచ్ వేశాడు. దాని ఆధారంగానే ఈ మొత్తం ఘటన జరిగింది అనేటువంటిది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. రాజకీయంగా కొంత సింపతి సాధించడం అనేటువంటిది విక్రమ్ గౌడ్ యొక్క మోటివ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి రేపు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరగబోతుంది. తనపై తాను కాల్పులు జరిపే విధంగా ఒక సుపారీ ఇచ్చి దాదాపు 50 లక్షలు సుపారీ ఇచ్చి ఒక ముఠాను సంప్రదించాడు. ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు వచ్చి రాత్రి తన చేతులపైన కాల్పులు జరిపి పారిపోవాలి. అయితే బుల్లెట్ కడుపులోకి దిగడం వల్ల మొత్తం కొంత ప్లాన్ బెడిసి కొట్టింది. ఇమీడియట్ గా ఈ పోలీస్ కేసుకి సంబంధించి వాళ్ళకి టైం దొరకకపోవడం వల్ల ఇమీడియట్ గా పోలీస్ ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలు మొత్తం చూసినప్పటికీ ఎవరు వచ్చారు బయట నుంచి రాకపోవడం వల్ల మొత్తం ఎటువంటి అంశాలు తేలకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు ఈ మొత్తం వ్యవహారం విక్రమ్ ద్వారానే జరిగింది. అతని సూత్రధారి అని కూడా తేల్చడం జరిగింది. ఆర్మ్స్ యాక్ట్ అదేవిధంగా చీటింగ్ కేసు పెట్టడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ కేసు ఎలాగూ ఉంది. ఈ కేసుల కింద A1 గా విక్రమ్ గౌడ్ ను చేర్చడం జరిగింది. A2 నందా ఈ మొత్తం ప్లాన్ లో అతను కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే అతను సూసైడ్ అటెంప్ట్ అనే ఏమైనా కేసు పెట్టినారా? ప్రధానంగా సూసైడ్ అటెంప్ట్ కేసులో ఇప్పటి వరకు 307 ఎవరైతే ఫిర్యాదు ఇచ్చినటువంటి ప్రకారం విక్రమ్ గౌడ్ భార్య షిఫాలి ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఒక అటెంప్ట్ మర్డర్ జరిగింది అనేటువంటి సెక్షన్ ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు 420 కింద చీటింగ్ కేసు పెట్టడం జరిగింది. ముఖ్యంగా తనను తాను సూసైడ్ చేసుకున్న తనపైన కాల్పు జరిగినటువంటి ఒక కట్టుకథ అల్లినందుకు ఈ సెక్షన్ పెట్టారు. దాంతో పాటుగా అక్రమ ఆయుధంతో ఈ మొత్తం వ్యవహారం జరిగింది కాబట్టి ఒక ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ సెక్షన్ల ప్రకారం ప్రస్తుతం కేసు నమోదైంది. మరిన్ని సెక్షన్స్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. అటు ప్రభుత్వానికి సంబంధించి పోలీసులకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇటువంటి సెక్షన్లు కూడా రేపు ఆడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఒక పొలిటికల్ సింపతి కోసమే విక్రమ్ గౌడ్ ఇదంతా చేశాడు అనేటువంటిది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ అయింది. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. విక్రమ్ గౌడ్ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. సాక్షి విల్ గివ్ ది అప్డేట్స్. లక్ష్మణ్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. ఇంతకుముందు అంజద్ బాషా గారు మాట్లాడుతూ బోగస్ ఓట్ల గురించి చెప్తున్నారు. కానీ జనవరి వరకు అయినవే అని ఈ కన్ఫ్యూజన్ అది కొంత. నేను ఎన్నికల కమిషన్లో ఒక ముఖ్యమైన అధికారిని అడిగాను. వారు చెప్పింది ఏంటంటే 2017 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ కొత్తగా ఓటర్లుగా నమోదు కావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత 2017 జనవరి 1 తర్వాత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అర్హత లేదు. ఆ కట్ ఆఫ్ డేట్ దానికోసం పెట్టాము. కానీ ఎన్నికలు 10 రోజులు ఉందనగా కూడా అప్లై చేసిన వాళ్ళకి మేము ఎంక్వైరీ చేసి అంతకుముందు ఎక్కడ ఓటు లేకపోతే వారికి ఓటు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఎట్లా చెక్ చేస్తారు మరి? అధికార పక్షం వందల వేల సంఖ్యలో కొత్త ఓటర్లను చేర్పించే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని ఆపండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేస్తున్నది. అంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఓటర్ లిస్టులో ఒక వ్యక్తి పేరు కొట్టగానే తప్పనిసరిగా అతనికి ఎక్కడన్నా ఓటర్గా నమోదై ఉంటే అదే పేరు మార్చి కొంచెం అటు ఇటు మారితే రాదు. కానీ సేమ్ నేమ్ అయితే తప్పనిసరిగా ఎక్కడ ఓటర్గా ఉంది, ఏ పట్టణంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఓటర్గా ఉన్నాడో తెలుస్తుంది. రైట్. అట్లా 2 ఓట్లు ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి అది తీసేయచ్చు. అట్లా అప్లై చేసిన వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవచ్చు. ఒక ఓటు ఉన్న విషయాన్ని దాచిపెట్టి 2వ ఓటు కోసం అప్లై చేయడం తప్పని చెప్పాను. రైట్. కానీ ఈరోజు వస్తున్న వార్తలు ఏంటంటే కొన్ని కంప్యూటర్ సెంటర్ దగ్గర కూర్చొని వేలాది ఓట్లని అక్కడి నుంచే ఆన్లైన్లో అప్లై చేసినట్టుగా. ఈ విషయం మీద ఎలక్షన్ కమిషన్ లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. రేపు మేము ఎలక్షన్ కమిషన్ కలిసినప్పుడు ఈ విషయం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, అంజద్ బాషా గారు, ఈ విషయంలో మీకు ఎటువంటి అనుమానాలున్నాయి? ఎందుకంటే ఒకే ఐడి ప్రూఫ్ మీద చాలా వందల సంఖ్యలో ఓట్లు కూడా నమోదు కావడం జరిగింది. అది కూడా ఒక ప్రాంతానికి సంబంధించిన శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించిన కొందరు వ్యక్తులు ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకోవడం. అంజద్ బాషా గారు, ఒక్క ఐడి ప్రూఫ్ మీద వందల ఓట్లు ఎట్లా నమోదవుతాయి? అదే ఒకే ఎలక్ట్రిసిటీ బిల్ అండి. ఒక ఎలక్ట్రిసిటీ బిల్ మీద అంటే మాకైతే అనుమానం ఏమంటే ఎవరైతే కొందరు హాస్టలర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళను కూడా దాంట్లో ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది అనే ఒక ఆలోచనతోనే మేము ఎలక్షన్ కమిషనర్ని కూడా అడగడం జరిగింది.
ఇది ఖచ్చితంగా మీరు ఈ లోతుగా దీన్ని సర్వే చేయాల్సిన అవసరం ఉంది. న్యాయబద్ధంగా ఉండే వాళ్ళకైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కల్పించాలని కూడా మేము డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఓకే సార్, మనం ఒకసారి గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ చెప్పండి, మీరు యూఆర్ అవే ఫ్రమ్ కర్నూలు ఉన్నట్టుంది, వైజాగ్లో ఉన్నారు మీరు, కానీ కర్నూలు జిల్లా నంద్యాలలో జరుగుతున్న ఎన్నికల గురించి మాట్లాడుతున్నాను, చెప్పండి. ఇప్పుడు అమర్ గారు ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ భయపడుతున్నారు, ప్రజలను చూసి భయపడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈరోజు ఒక నంద్యాల సీట్లో బై ఎలక్షన్ జరుగుతుంది. నంద్యాల సీటు గురించి ఎందుకండి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు పోవడము, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము, ఇన్నాళ్ళు ఎప్పుడు గుర్తు రాలేదు రోడ్డు వైడనింగ్ గురించి. ఇప్పుడు రోడ్డు వైడనింగ్ మీద మొత్తం యుద్ధం చేసినట్లుగా మొత్తం టౌన్లో చేస్తూ ఉన్నారు. తర్వాత సాధారణమైనటువంటి సోషల్ మీడియాలో నేను చూశాను, ఏవి సుబ్బారెడ్డి గారి ద్వారా ఒక వీధిలో ఉండేటువంటి సాధారణ మనిషితో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఏం కర్మ పట్టింది చంద్రబాబు నాయుడు కనిపిస్తుంది నాకు. అంటే ఇదేమి అసెంబ్లీలో ముఖ్యమంత్రి సాధారణ వ్యక్తితో మాట్లాడడం మంచిదే కదా గఫూర్ గారు? మామూలు పరిస్థితితో మాట్లాడడం మంచిది, మామూలు పరిస్థితితో మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు. మీరు ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు కమ్ టు సార్, వెయిట్. గఫూర్ గారు చెప్పండి. పాయింట్ ఏమిటంటే ఓటర్లతో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏమ్మా నువ్వు బాగా చేయాలా, మొత్తం వీధిని చూసుకో అంటే ఆయన నేరుగా మాట్లాడితే తప్ప ఆయన వీధి చూసుకోలేనటువంటి పరిస్థితి ఆ పార్టీ పోయింది అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇక్కడ పాయింట్ అయితే ఏమంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పరిపాలన వదిలిపెట్టి చేయాల్సిన పనులు వదిలిపెట్టి ఆయన నంద్యాల భయం ఎంత పట్టుకున్నాడంటే నంద్యాలే సర్వస్వంగా భావించి ఆయన చెప్తున్నాడు, మీరు ఏం చేస్తారు మొత్తం ముస్లిం ఓట్లని పడాలా. ఎట్లా పడతాయండి? చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ ఎప్పుడైనా మనుషులుగా చూసారా మీరు? మీ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి లేడు. ఏం మంత్రి ఏ దాంతో మీ మీద విశ్వాసంతో ముస్లింలు? ఫరూక్ ఇప్పుడేదో ఆశ చూపుతున్నారు, రేపు ఎన్నికల తర్వాత చైర్మన్ చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ పాయింట్ ఏమిటంటే, ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తే ఇట్లాగే ఈ గతి ఉంటుంది ఆయనకు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల్ని గుర్తుపెట్టుకొని ప్రజా సమస్యలు ఆయన చేస్తూ ఉంటే నంద్యాల గురించి అంత భయపడాల్సిన పని చెప్తున్నాను. నేను మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా, రాత్రి బౌలు పనిచేస్తున్నా, మనమన్ని కూడా చూసుకోకుండా పనిచేస్తున్నా. చివరికి ఎట్లాంటి గతి వచ్చిందంటే, ఒక బై ఎలక్షన్లో గెలిపించుకోవడం కోసం అధికార దుర్వినియోగం, డబ్బు ఖర్చు పెట్టడం, వీధి రౌడీల్ని ప్రోత్సహించడం, రౌడీ షీట్లు ఎత్తేయడం, ఇతర పార్టీల నుంచి తన పార్టీలకు లాక్కోవడానికి ప్రెజర్స్ బిల్డప్ చేయడం, ఒక్కో మంత్రిని ఒక్కో ఏరియాకి పెట్టి మొత్తం అక్కడంతా కూడా కంట్రోల్ చేయడం. చివరికి ఏంటంటే డబ్బు కూడా మంచినీళ్ళలాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇంత దుర్గతి ఈ పార్టీకి ఎట్లా పడుతుంది? మరి ఎందుకు ప్రజల్ని మర్చిపోవట్టే కదా ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని సాధారణంగా వదిలేసి ఎన్నికల రిజల్ట్స్ బట్టి తన పరిపాలనలో మంచిగా ఉంటే గెలిపించేవాళ్ళు, మంచిగా లేకపోతే ఆత్మహత్య చేసుకొని రాబోయే కాలంలో ఎట్లా ప్రజలకు దగ్గర కావాలని చూడాలి తప్ప తిమ్మిని బొమ్మించేసి ఎన్నికలు జరగకూడదు, జరిగితే నేనే గెలవాలా, ఇదెక్కడ ప్రజాస్వామ్యం నాకు అర్థం కాలే. చాలా దుర్మార్గం, దారుణం. ప్రజాస్వామ్యం అపహాస్యం కాబడుతుంది, ప్రజాస్వామ్యం అంచివేయబడుతుంది. ఇటువంటి పరిస్థితి నంద్యాలలో నేను చూస్తున్నాను. ఓకే గఫూర్ గారు, ఒకసారి ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు, బహుశా భారతదేశం 70 ఏళ్ల కాలంలో అనేక రాష్ట్రాల్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నంద్యాల మీద అంత పట్టుదలగా ఉన్నారు? ఒక్క ఉప ఎన్నికే కదా, వారి అధికారానికి ముప్పు రాబోవడం లేదు దీనివల్ల. అమర్ గారు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ఎన్నికైనా ప్రతిష్టాకరంగానే తీసుకుంటారు. ఒక ఉప ఎన్నికైనా 2 ఉప ఎన్నికలైనా ఏ ఎలక్షన్ అయినా కానీ ఒక రాజకీయ పార్టీ నాయకుడు తన అభ్యర్థిని గెలిపించడం కోసం ప్రతిష్టాకరంగా తీసుకుంటారు. ఇందులో ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. ఇందాక గఫూర్ గారు మాట్లాడుతూ ఎవరోతో ఈదులో ఉండేవాళ్ళతో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి, ఏమిటి కర్మ ఏమి గతి అన్నారు. అది సరైన వ్యాఖ్యాన్ని అనుకోవడం లేదు. ముఖ్యమంత్రి ఎవరితోనైనా మాట్లాడవచ్చు, లేదా ఒక పార్టీ అధ్యక్షుడిగా తన అభ్యర్థిని గెలిపించడం కోసం వివరణ ఇచ్చారు. మామూలు పరిస్థితుల్లో మాట్లాడడం వేరు, ఎన్నికల్లో గెలిపించడం కోసం అని చెప్పి ప్రలోభాలు పెట్టడానికి మాట్లాడడం వేరు. అవసరం లే మామూలు పరిస్థితుల్లో
రాష్ట్ర ముఖ్యమంత్రి మామూలు పరిస్థితుల్లో కూడా చాలా మందితో ముఖాముఖి మాట్లాడుతున్నారు, వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇది కేవలం ఎన్నికల సందర్భంగా మాత్రమే కాదు, వారికి అలవాటు ఉంది, వారు ప్రజల్లో తిరుగుతారు. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తప్పు ఎక్కడ పట్టాలంటే సార్ ప్రజల్లో ప్రజల్లో తిరిగితే ఎవరు తప్పు పట్టారు సార్? ఒక ఎన్నికల సమయంలోనే తిరిగితే తప్పు పడతారు. దానికి తప్పు ఒకటి నేనేమంటున్నా అంటే, అమర్ గారు, నేను ముఖ్యమంత్రినో లేదా అధికార పార్టీనో వెనకేసుకొని వచ్చి మాట్లాడడం లేదు. నేను ఉన్న గ్రౌండ్ సిచ్యువేషన్ క్షేత్రస్థాయిలో ఏముందో దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఉప ఎన్నిక ప్రకటించిన తర్వాత మొత్తం నియోజకవర్గంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ పరిధిలేకపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉండదు. కాబట్టి అధికార యంత్రాంగం ఎన్నికల పరిధిలో లోబడి వారి యొక్క రూల్స్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. నేను ఎవరికి ఏ అనుమానం ఉన్నా కానీ వాళ్ళ అనుమానాల్ని, వాళ్ళ యొక్క సమస్యల్ని ఎన్నికల కమిషన్కి చెప్పే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్ వాటిని రెక్టిఫై చేయడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు దేశంలో ఉండే ఎన్నికల కమిషనే కాదు, రాష్ట్రంలో ఉండే ఎన్నికల అధికారి కూడా బన్వర్లాల్ గారు చాలా నిజాయితీ పరులు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ బై ఎలక్షన్ వారు పక్కాగా ఎన్నికల నిబంధనలకు లోబడి, శాంతి భద్రతలకు లోబడి పక్కాగా జరుపుతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పటికే ఒక అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఇప్పటికి అనేక మంది, వందలాది మంది కార్యకర్తలు శాసనసభల నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఒక ముఖ్యమంత్రి మనుషులు లేదా అధికార పార్టీ కూడా ఈ రోజు దాన్ని తీసుకొని ఒక పాయింట్ ఉంది. వాళ్ళు ఎవరు తిరగడాన్ని ఎవరు అభ్యంతరం పెట్టడం లేదు. చెప్పండి సార్. ఒక పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, శ్రేణులు ప్రచారం చేసుకోవడానికి ఎప్పటివరకు అయితే సమయం ఇచ్చినారో అప్పటి వరకు స్వేచ్ఛగా తిరిగి ప్రచారం చేసుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరికీ స్వేచ్ఛ ఉంది, ఎవరు దానికి కారణం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఆయన పార్టీ కానీ ఈ మధ్యనే మీ జాతీయ నాయకుడు రామ్ మాధవ్ ఒక దగ్గర చెప్పినారు తెలంగాణలో, ఇదేం చారిటీ కాదు, రాజకీయ పార్టీ అనేది చారిటీ కాదు, ఎన్జిఓలు చేస్తే చారిటీ, రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తే అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తే ఎవరు కారణం లేదు. ముఖ్యమంత్రి వాళ్ళ నంద్యాలలో గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఏమైనా చేసి గెలుస్తానడమే తప్పు. ఒకసారి అంజద్ బాషా గారు ఏదో రియాక్ట్ అవుతున్నారు, చెప్పండి. అమర్ గారు చెప్పండి. ఈ ఎన్నికలు అనేది సర్వసాధారణమే. ఏ పార్టీ వాళ్ళు కూడా తమ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేసే హక్కు ఉంది. కానీ ఇవాళ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఈ నంద్యాల ఎన్నికే సర్వస్వం అనే రీతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. టోటల్ క్యాబినెట్ అంతా కూడా ఇవాళ నంద్యాల పట్టణంలోనే ఉంది. ఇవాళ గత 3.5 సంవత్సరం నుంచి నంద్యాల అభివృద్ధి గుర్తుకు రాని చంద్రబాబు నాయుడు గారికి అకస్మాత్తుగా ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత నంద్యాల నేను అభివృద్ధి 1200 కోట్లు 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాను అని చెప్పడము, మరి ఇది ఏ విధంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది? మరి ఇవాళ ఎక్కడ వార్ ఫ్రూట్ బేసిస్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఈ గత 3 సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణం ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి గుర్తు రాలేదు. మరి ఇవాళ నాయకులకు కూడా ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారంటే వాళ్లకు పదవులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఎన్ఎండి ఫరూక్ గారికి నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వ్యక్తి ఎన్ఎండి ఫరూక్ గారు. కానీ మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకోకుండా ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలు వచ్చాయని, ఇక్కడ ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయనే ఆలోచనతోనే ఇవాళ ఫరూక్ గారికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నౌమాన్ గారికి కూడా నిన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తికి ఒక ఉర్దూ అకాడమీ స్టేట్ చైర్మన్ కూడా ఈ పదవులు ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మేము నంద్యాల ఎన్నికల్లో గెలవాలి, 100 అయినా 106 అయినా నంద్యాలలో మేము గెలవాలి. ఎందుకంటే ఇవాళ అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కూడా ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే మనకు నిదర్శనం ఏంటంటే మొన్న నంద్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారండి, ఆయన మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాను. నేను వేసిన రోడ్లలో మీరు నడుస్తున్నారు, నేను ఇచ్చిన రేషన్ మీరు తీసుకుంటున్నారు, మరి నేను ఇచ్చిన పెన్షన్తో మీరు బతుకుతున్నారు. మరి ఈ విధంగా చెప్పడం అనేది ఆంజనేయ రెడ్డి గారు ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేది గెలవడానికే,
కానీ ఏం చేసినా సరే గెలవాల్సిందే అనే ధోరణి మీద మనం మాట్లాడుకుంటున్నది. ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం ఆగండి, గఫూర్ గారు ఏదో అడుగుతున్నారు. చెప్పండి గఫూర్ గారు. ఖచ్చితంగా గఫూర్ గారు చెప్పండి. ఆంజనేయరెడ్డి గారికి నేను పెద్దలు ఆంజనేయరెడ్డి గారికి మనవి చేస్తున్నా, అమర్ గారు, ఎందుకంటే ఆయన ఏమంటున్నారంటే గెలవడం కోసం పనిచేయడం తప్పులేంటున్నారు. అంటే గెలవడం కోసం ఏమైనా చేయొచ్చునా? గెలవడం కోసం ప్రచారం చేసుకోండి, ప్రజల దగ్గర పోండి, ఓట్లు అడుక్కోండి, అభ్యంతరం లేదు. అట్లా కాకుండా అధికార దుర్వినియోగాన్ని మీరు బలపరుస్తారా? అధికార దుర్వినియోగాన్ని బలపరిచేటువంటి దుస్థితికి దిగజారిన తర్వాత ఇక మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము. నేను చెప్పేది ఏమిటంటే ఆంజనేయరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రజలతో కలుస్తున్నారు మీరు అంటున్నారు. మీకు ఒకవేళ బహుశా మిత్ర పార్టీ కాబట్టి మీరు ఎప్పుడన్నా పోతే ఆయన స్వాగతం ఏమైనా చెప్పాడేమో, కానీ నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను చెప్తున్నాను, ఏ ప్రజలతో కలవడం లేదు, ఆయనతో అపార్ట్మెంట్ దొరకదు, ఆయనకు కావాల్సిన వాళ్ళకి తప్ప సామాన్య ప్రజలతో మాట్లాడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు సెల్ ఫోన్లలో బాబు నాయన నువ్వు చూసుకో, అదంతా ఏరియా, ఆ ఏరియా నీదే బాధ్యత, నువ్వు ఏం కావాలో ఏమి సుబాటుని అడుగు, అవన్నీ ఆయన చూస్తాడు. ఏంటండి ఇది? సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఆ రకంగా దిగజారిపోయినటువంటి రాజకీయాన్ని చూస్తున్నాను నేను. గఫూర్ ఐ కమ్ బ్యాక్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. ఆంజనేయరెడ్డి గారు మీతో మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం నంద్యాల ఉప ఎన్నిక గురించి మాట్లాడుకుంటున్నాం. ఆంజనేయరెడ్డి గారు చెప్పండి. అమర్ గారు, పెద్దలు గఫూర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఎస్వి సుబ్బారెడ్డితో మాట్లాడారు, ఇంకెవరితోనో మాట్లాడారు, మీరు ఎన్నికల్లో పనిచేయండి, మీకేం అవసరం ఉంటే నేను అది చూసుకుంటానని చెప్పారు, ఇది అధికార దుర్వినియోగం కాదని ప్రశ్నిస్తున్నారు. ఒక విషయం నేను స్పష్టంగా తెలుసుకున్నాను అమర్ గారు, మేము కూడా చాలా దగ్గర మేము కూడా పర్యటిస్తుంటాం. ఈ మధ్యకాలంలో చాలామందిని మా పార్టీలో కూడా చేర్చుకున్నాం. మేము ఏం చెప్తామంటే మీరు మా పార్టీలో చేరండి, మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాటి కోసం మేము పోరాటం చేస్తాము, వాటిని పరిష్కరిస్తామని చెప్తాం. ముఖ్యమంత్రి ఆ పార్టీ యొక్క అధ్యక్షులు వారు ఆ నంద్యాల నియోజకవర్గంలో ప్రజలతో మాట్లాడడం కానీ కార్యకర్తలతో మాట్లాడడం కానీ మీరు ఎన్నికల్లో మాకు సహాయం చేయండి, ఆ యొక్క మీ సమస్యలు ఏదన్నా ఉంటే వాటి పరిష్కారంగా మేము పనిచేస్తాము, ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం అది ఏ విధంగా తప్పు అవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అది ఏ విధంగా అధికార దుర్వినియోగం అవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. రెండో విషయం అమర్ గారు, ఇందాక వారు మాట్లాడుతూ ఏం చెప్పారు సార్? చెప్పండి ఆంజనేయరెడ్డి గారు చెప్పండి మీరే చెప్పండి. నేనేమంటున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నంద్యాల నియోజకవర్గం, నేను చెప్పేదండి, నంద్యాల నియోజకవర్గంలో తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక మందితోటి ఆయన ఫోన్లో మాట్లాడుంటారు, మా పార్టీ కోసం పనిచేయండి, మీ సమస్యలు ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాం, మేము అధికారానికి సది చేస్తాం, లేదా మీకోసం మేము పనిచేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుంటారు. దాన్ని ఏ విధంగా మనం తప్పుపడతాం? రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడం, వాళ్ళ యొక్క నాయకులతో మాట్లాడి ఎన్నికల్లో విజయం కోసం పనిచేయండి, మీకోసం నేను ఈ పని చేస్తాను చెప్పడంలో ఏ విధంగా తప్పు ఉందో నాకు రైట్. ఆంజనేయరెడ్డి గారు ఆంజనేయరెడ్డి గారు ఒక్క మాట. రెండో ఆంజనేయరెడ్డి గారు సార్ వైఎస్ఆర్సీపీ సార్ ఆంజనేయరెడ్డి గారు మీరు అన్న దాంతో నేను ఏకీభవిస్తాను. ఎన్నికలప్పుడు ఓట్లు వేయండి, మాకు మీకేమైనా సమస్యలుంటే మేము పరిష్కరిస్తామని అడగడంలో తప్పులేదు. అయితే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాట్లాడుతున్న దానికి అధికారంలో ఉన్నవాళ్ళు, అందున ముఖ్యమంత్రి ఆయన మాట్లాడేది ఇప్పుడు ఓట్లు వేయండి, మీకేం కావాలంటే అది చేస్తామని స్టీఫెన్సన్తో మాట్లాడిన ధోరణి ఒకటి ఉంటుంది, మామూలుగా మాట్లాడే ధోరణి ఒకటి ఉంటుంది. ఏ ధోరణి అనేది చర్చ ఇక్కడ. గఫూర్ గారు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక్క నిమిషం లక్ష్మణ్ రెడ్డి గారితో మాట్లాడి గఫూర్ గారి దగ్గరికి వస్తారు. చెప్పండి. ఆంజనేయరెడ్డి గారు, నా ఉద్దేశం ఏంటంటే ఎన్నికల కోడ్ అమలులోకి ఉదయం వస్తే మధ్యాహ్నం నిరుద్యోగ భృతి రాష్ట్రం అంతా అందరికి ఇస్తాను అని చెప్పడం ద్వారా నంద్యాలలో ఉన్న యువతని ఒక ముఖ్యమంత్రిగా అవునట్టు కాదా? గత 3 సంవత్సరాల్లో నంద్యాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? ఎన్నికలు వస్తున్నాయనగా ఒక 4 రోజుల ముందుగా ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎన్ని ప్రలోభాలు అందించారు. చివరికి రౌడీ షీటర్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని గెలిపిస్తే మీ మీద ఉన్న రౌడీ షీట్లను కూడా తీసేస్తాము అని చెప్పడం అనేది అది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా? ఇఫ్తికార్ విందు లాంటి విందులు ఏర్పాటు చేసి ముస్లింకి లక్షలాది రూపాయలు నంద్యాల పట్టణానికి ఖర్చు పెట్టడం అనేది, ఎన్నికలకు ముందు పెట్టడం అనేది అది దుర్వినియోగం అవుతుందా కాదా? మంత్రులు అధికారిక వాహనాలలో నంద్యాల చుట్టూ తిరుగుతూ నంద్యాలలో తిరుగుతూ ఖర్చు పెట్టడం అనేది అది చెప్పండి ఆంజనేయరెడ్డి గారు. మీ పాయింట్ అర్థమైంది. అందుకనే నేను
మీకు నేను చెప్తున్నాను సార్, వారు చెప్పింది నాకు అర్థమైంది సార్. నేనేమంటున్నానంటే ఇఫ్తార్ విందులు ఈ రోజు వచ్చినాయి కాదు, అది నెహ్రూ టైం నుంచి ఉంది. నెహ్రూ ప్రారంభించారు ఇఫ్తార్ విందులు. ఆ చర్చలో నేను బోదలుచుకోవడం నంద్యాల నుంచి జరిపారు. ఎప్పుడైనా కానీ అమర్ గారు మీరు పాత్రికేయులు అలా చాలా నేను చెప్తున్నాను సార్, చాలా సీనియర్ పాత్రికేయులు, మీరు అనేక సంవత్సరాలుగా ఎన్నికల వ్యవహార శైలిని మీరు పరిశీలిస్తున్నారు. నేను ఈ సందర్భంగా మీకు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. ఇటువంటి బై ఎలక్షన్ సమయంలో, ఉప ఎన్నికల సమయంలో అది అధికార పక్షం కానీ లేదా ఇంకెవరైనా కానీ వచ్చి హామీలు ఇచ్చి మీకు ఈ అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నంబర్ అనే విషయం మనకి చరిత్ర నిరూపించింది. బూమరాంగ్ అవుతుంది అది, ప్రజలు విశ్వసించరు. ఈ ఎన్నికల్లో వచ్చి రోడ్లు వేసేస్తాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి మంత్రిగా ఉన్నప్పుడు వారు చనిపోయారు. వారు చనిపోయారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అమర్ గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గతంలో 89లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి అయ్యారు. కానీ దురదృష్టవశాత్తు వారు ఆరోగ్యం బాగలేక మధ్యలో అర్ధాంతరంగా చనిపోయారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి మా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నిలబెట్టారు. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక్కడ మాగుంట సుబ్బరామరెడ్డి గారు లోక్సభ సభ్యులుగా ఉన్నారు. మాగుంట సుబ్బరామరెడ్డి ప్రభ వెలిగిపోతూ ఉంది. చాలా శక్తివంతమైన మనిషిగా ఆయన దేశ రాజకీయాల్లో వెలుగుతున్నాడు మాగుంట సుబ్బరామరెడ్డి గారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మాగుంట సుబ్బరామరెడ్డి గారిని పిలిచి వారు పివి నరసింహారావు గారు ఏం చెప్పారంటే, ఏమైనా సరే కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆ రోజు పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు, అప్పటి వరకు కాంగ్రెస్లో శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండి చనిపోతే వారి అబ్బాయి తెలుగుదేశం అభ్యర్థి అయ్యారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఆయన శక్తియుక్తులన్నీ ఉపయోగించి రకరకాల వాగ్దానాలు చేసి నియోజకవర్గంలో పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారిని గెలిపించాలని ప్రయత్నం చేశారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు గెలవలేదు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు ఎప్పుడు కూడా చైర్మన్ గా కూడా ఉన్నారు. వారు వాగ్దానాలు చేస్తే ప్రజలు నమ్మరు. ఇంకొక ఉదాహరణ చెప్తాను సార్. రైట్ సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. ఒకసారి గఫూర్ గారు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ వెయిట్ ఆంజనేయ రెడ్డి గారు, ప్లీజ్ వెయిట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రెండో ఉదాహరణకి గఫూర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. రైట్ సార్, చెప్పండి గఫూర్. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉన్నా కానీ వాస్తవాల్ని మర్చిపోతే ఎట్లండి? నేను చెప్పిన దాన్ని వక్రీకరిస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, కార్యకర్తలతో మాట్లాడడాన్ని నేను తప్పు పట్టడం లేదు. సమస్య అంతా ఎక్కడ అంటే, కార్యకర్తలతో 24 గంటలు నంద్యాల వాళ్ళతోనే మాట్లాడాల్సినంత కర్మ ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు కంటే నా ఆవేదన. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన వదిలిపెట్టినాడు. రాష్ట్రాన్ని గురించి ఆలోచించడం లేదు. అర్ధరాత్రి కూడా నంద్యాల గుర్తుకొస్తుందని. ఇప్పుడు సమస్య ఏమంటే, ఆంజనేయ రెడ్డి గారు అధికార దుర్వినియోగం మాటల్లో కాదండి, వాగ్దానంలో కాదు. ఒక్కొక్క కౌన్సిలర్కు 2 కోట్ల రూపాయల నామినేషన్ వర్క్స్ ఇస్తున్నారు. అందులో 10% కమిషన్ తీసుకోమని చెప్తున్నారు. 2 కోట్ల పనులు శాంక్షన్ అవుతున్నాయి. అట్లాగే మీరు మీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా కాలంగా ఇళ్ళు ఇచ్చినారు ఆంధ్ర రాష్ట్రానికి. ఒక్క ఇల్లు ఎక్కడ కట్టలేదు. నంద్యాలలో ఈరోజు 12,000 మంది బెనిఫిషరీస్కు ఇళ్ళు ఫౌండేషన్ ఇస్తున్నారు. ఇది మీరు అంగీకరిస్తారా? మూడవది, గ్రామాలు తిరిగి ట్రాక్టర్లు సబ్సిడీ ఇస్తాం, 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని ట్రాక్టర్ల లిస్టులు సేకరించి సంతకాలు పెడుతున్నారు. దీన్ని అంగీకరిస్తారా? ఇటువంటి అధికార దుర్వినియోగం మీరు సమర్థిస్తారని నేను అడుగుతున్నా. కాబట్టి కార్యకర్తలతో మాట్లాడడానికి మాకేం అభ్యంతరం లేదు. కార్యకర్తలు కాదు, ఆయన ఏంటంటే ప్రలోభపరిచి ఏదో పద్ధతిలో గెలవాలంటే అన్ని విధాల అక్రమాలకు తలపడుతున్నారు. అది మా అభ్యంతరం. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. అమర్ గారు వారు చెప్పిన 2 ఉదాహరణల విషయంలో కూడా నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ట్రాక్టర్ల సబ్సిడీకి అంటున్నారు. రైతు రథం పేరుతోటి ఎన్నికల సందర్భంగా వచ్చిన కార్యక్రమం కాదండి అది, లేదా నంద్యాల బై ఎలక్షన్ సందర్భంగా వచ్చిన కార్యక్రమం కాదు. రైతు రథం అనేది రాష్ట్ర ప్రభుత్వ పథకం అనేక రోజులుగా ఉంది. ఆ సందర్భంగా రాష్ట్రం అంతా ట్రాక్టర్లు ఇస్తున్నారు. నంద్యాలలో కూడా ట్రాక్టర్లు ఇచ్చి ఉండొచ్చు. దానికి మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అధికార దుర్వినియోగం అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు.
నేను ఇందాక చెప్పాను, ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో బై ఎలక్షన్ సమయంలో ప్రకటించే వాగ్దానాల పట్ల ప్రజలకు విశ్వాసం ఉండదు. రైట్ సార్, మాకు సమయం తక్కువగా ఉంది. ఒకసారి అంజద్ బాషా గారు అడుగుతున్నారు, చెప్పండి. అంజద్ బాషా. రామారావు గారు ఆంజనేయ రెడ్డి గారు, సమయం తక్కువ ఉంది మనకు. వెల్కమ్ టు ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు కదా ట్రాక్టర్లని, దానికి ఒక ఉదాహరణ అండి. నంద్యాలలో ఒక కొండారెడ్డి అనే ఒక వ్యక్తి సర్పంచ్గా ఉండారండి. ఆయన స్వరాజ్కు సంబంధించిన డీలర్. నీకు మొత్తం ట్రాక్టర్లు ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్న ఆ ట్రాక్టర్లన్నీ కూడా నీకే ఇస్తామని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేర్పించుకున్న ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారిదండి. అంటే ఇవన్నీ కూడా ప్రలోభాలకు గురి చేసినట్టు కాదా? మీరు రైతులకు ఇస్తున్నామని చెప్తున్నారు. రైతులు ఏ ట్రాక్టర్ కోరుకుంటే, ఏ కంపెనీ ట్రాక్టర్ కోరుకుంటే ఆ కంపెనీ ట్రాక్టర్ ఇవ్వాలండి. మీరు ఆ విధంగా కాకుండా ఆ డీలర్ని మన పార్టీలో ఒక సర్పంచ్గా ఉన్నాడు, అతను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నువ్వు మా పార్టీలో చేరితే మొత్తం ట్రాక్టర్లు నీకే ఇస్తామని చెప్పి ప్రలోభాలకు గురి చేసినట్టు కాదా అని ఇవాళ నేను అంజద్ బాషా, మనకు సమయం తక్కువగా ఉంది. ఆంజనేయ రెడ్డి గారు బ్రీఫ్ గా చెప్పండి, దీనికి మీరు ఎట్లా జవాబు చెప్తారు? నాకు ఒక్కటే ఓటర్లు ఈ ప్రలోభాలకు లోనవుతారని నేను అనుకోవడం లేదు. నంద్యాల ఓటర్లు చాలా తెలియగల వాళ్ళు, విఘ్నులు, సరైన నిర్ణయం తీసుకుంటారు. నేనేమంటున్నా అంటే 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత, 81లో పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు కిలో రూపాయి బియ్యం ప్రకటించారు, మీకు గుర్తుండే ఉంటుంది. రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేశారంటే కిలో రూపాయి కాదు ఏమంటే 82లో పార్టీ పెట్టాడు ఆయన. 9 నెలల్లో అధికారంలోకి వచ్చినాడు, రూపాయి కిలో బియ్యం అన్నాడు. 82లో విజయభాస్కర్ రెడ్డి గారు కిలో 90 పైసలకి ఇస్తానన్నారు. కానీ ప్రజలు విజయభాస్కర్ రెడ్డి నమ్మలేదు. రూపాయి చెప్పినా గానీ ఎన్టీ రామారావు గారిని నమ్మారు. కాబట్టి ఎన్నికల సమయంలో వాగ్దానాల ఇప్పుడుండే ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా కూడా నంద్యాల ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఎవరైతే మనకు మేలు చేశారో భవిష్యత్తు కూడా మనకు ఏవైతే ఎవరితో మేలు జరుగుతుందో ఒక్క మాట చెప్పండి నాకు లక్ష్మణ్ రెడ్డి గారు. మీరు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎల్స్వేర్ నంద్యాలలో కాకుండా ఇంకెక్కడో ముఖ్యమంత్రి రాష్ట్రం అంతటా ఏదో చేస్తానని చెప్పినారు. అది ఎన్నికల కోడ్ కిందికి రాదా? నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఎన్నికల కోడ్ ప్రకటించిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అమల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇట్లాంటి పథకాలు ప్రకటించవచ్చునా? కొత్త పథకాలు ప్రకటించకూడదు. కానీ నిరుద్యోగ భృతి అనేది వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టున్నారు, కానీ తర్వాత ఎప్పుడు ప్రకటించలేదు. ఆ రోజే ప్రకటించారు నంద్యాల. అది కూడా ఉల్లంఘన కిందకి వస్తుంది. చివరిగా నంద్యాల ఓటర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే, తప్పనిసరిగా మీరు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మద్యము, డబ్బులు, కులము, మతము, భాష వీటన్నిటికీ అతీతంగా ఓట్లు వేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఒక 500 రూపాయలు నోటు తీసుకుంటే 5 సంవత్సరాల కోసం రోజుకి 27 పైసలు పడుతుంది. థ్యాంక్ యూ లక్ష్మణ్ రెడ్డి గారు, సమయం లక్ష్మణ్ రెడ్డి గారు సమయం అయిపోయింది. లక్ష్మణ్ రెడ్డి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, గఫూర్ గారికి, అంజద్ బాషా గారికి కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. నంద్యాల ఉప ఎన్నిక ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు, అక్రమాలు జరుగుతున్నవి, జిల్లా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతున్నది, పోలీస్ శాఖ మీద నింద మోపుతూ ఉన్నారు ప్రతిపక్షాలు. ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేసేది గెలవడానికే, కానీ ఏం చేసైనా గెలుద్దాం అనే ఆలోచన మంచిది కాదు. దాన్ని ప్రజలు ఏనాడు కూడా దాన్ని హర్షించరు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.